హాయ్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్, ఏం చేస్తారు అందరూ? మంచిగుర్రు కదా? మనం కూడా మంచిగా ఉన్నాం, కిరాకున్నాం. ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి మీరు అందరూ. మన విషయాంశానికి వస్తే మనకేంటంటే ఆమ్, మనం మస్తు ఏం చేసినామంటే మనం మస్తు అప్పులు చేసుకున్నాం. అప్పుల మొత్తం మునిగిపోయి మీరు కూడా అప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఎట్లా బయటికి రావాలనేది అప్పులకు అర్థమే అవుతలేదు. అప్పులు అంటే ఎట్లా అయిపోయింది అంటే రిపీట్ తీసుకుని ఒక అప్పు తీసుకోవడానికి ఇంకో అప్పు తీర్చడానికి వేరే అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, అట్లా అట్లా అప్పులు పెరిగిపోయింది. మీ లైఫ్లో కూడా మీరు కూడా చేసి ఉండొచ్చు అప్పులు. మనకి ఏంటంటే అప్పులు తీర్చే ఇన్కమ్ కూడా లేదు సరిగా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. కిరాయి ఇంట్లో ఉండాలా, కిరాయి ఇంట్లో ఉండి అప్పులు తీసుకుంటే మస్తు బాధ ఉంటుంది. జాబ్ సరిగా లేదు. జాబ్ సరిగా లేదంటే జాబ్కి వచ్చే జీతానికంటే దానికి అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఇక యూట్యూబ్లో ఏదో వీడియోలు చేస్తున్నా నేను. ఏదో క్లిక్ అయితే యూట్యూబ్ నుంచి పైసలు, మళ్ళీ యూట్యూబ్లో పైసలు రావాలా క్లిక్ చేయాలంటే చాలా అది ఉంటుంది. యూట్యూబ్ నడిచించాలంటే ఎంత పేషెన్స్ ఉండాలా మనిషికి, టెన్షన్ ఉండదు. ఫస్ట్ అయితే వీడియో తీసే అది ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా రోడ్ మీదకి వెళ్ళి ఇట్లా వీడియో తీయాలంటే మస్తు అది అవుతుంది. అదే ఏం చేస్తుండ్రు అందరు. ఇంకా చాలా అది ఉంటుంది వీడియో తీయాలంటే రోడ్డు మీద చాలా అది ఉండాలి. అది కొంతమంది తీస్తారు కానీ ఎట్లా తీస్తారో అర్థం కాదు, వాళ్ళకి ఎట్లకేం వస్తుందో కెపాసిటీ. వీడియోస్ పోయి తీసుకురావాలి మంచిగా. మనకేమో కెపాసిటీ అంటే లోపలికైనా అట్లా రావాలా ధైర్యం. ఇట్లా పోయి పబ్లిక్లో మనం ఇట్లా పోయి వీడియో తీయాలా, దీంట్లో తీయచ్చు. అట్లా ఏం లేదు. వీడియో చూసాం, ఈ వీడియో తర్వాత మనం వేరేది ట్రై చేసాం, అది ఆ వీడియో తీయగలుగుతామా లేదా అని. ఉమ్, ఇంకోటి ఏంటంటే ఇది సంగతి. మీకు అర్థమైందో అర్థం కావాలని ఈ వీడియో చేస్తున్నాను నేను. చూడండి, కొంచెం నా చెల్లెలకి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కాకుండా మనం వేరే వీడియోలు కూడా చేసాం. వేరే వీడియోలు అంటే చాలా వీడియోలు ఏమైనా చేయొచ్చు. యూట్యూబ్ గురించి కూడా చేయొచ్చు. యూట్యూబ్ గురించి అంటే చాలా చేయొచ్చు. వైటీ స్టూడియో గురించి అది ఇది మీరు కూడా చేయొచ్చు. మస్తు వీడియోస్ చేయొచ్చు, ట్రై చేయండి. ఉమ్, ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లది కూడా చాలా లుల్లి నడుస్తుంది. యూట్యూబ్లో అయితే మొత్తం అదే నడుస్తుంది. ఇవ్వని ఇంటూ వెళ్ళి అదే ఎవరికి ఇల్లు ఇస్తారు ఇయ్యరు అని. పబ్లిక్ అయితే చాలా పరేషాన్లో ఉన్నారు. అది ఇస్తారు ఇల్లు వస్తుందా రాదా. కొంతమందికి ఇప్పుడైతే L1 కేటగిరీలో ఉన్న వాళ్ళకి కొంచెం అయ్యిందని వింటున్నా నేను యూట్యూబ్లో. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకి తెలియదు. అది మనం కళ్ళతో చూసేదాకా చెప్పలేము. ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ అయితే మస్తు తిరుగుతురు ఇల్లు కోసం అని, రేషన్ కార్డు అని. చూద్దాం ఏమవుతుంది. మరి కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో.